హలో ఫ్రెండ్స్, ఐఎమ్ సుజీ. ఇది బోటింగ్ టూర్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. కాకపోతే ఇదేంటంటే ఇది ఒక ఫారెస్ట్ లాగా, ఫారెస్ట్ అయితే ఒరిజినల్ అనమాట. ఇక్కడ పెట్టిన బర్డ్స్ సౌండ్స్ ఒకటి, ఆ లోపల యానిమల్స్ బొమ్మలు అవన్నీ ఆర్టిఫిషియల్ పెట్టారు. అసలు ఆ లోపలంతా కూడా అలా మనం బోటింగ్ చేస్తుంటే చాలా అమేజింగ్గా ఉందన్నమాట. ఇది కూడా ఫుల్ డే టూర్లోనే మేము ఇదొకటిను ఇంకొకటి 2 షోలు అంతవరకే చూసాము. ఇదైతే మైండ్ బ్లోయింగ్గా అనిపించింది. ఆ లోపల నుంచి వెళ్తుంటే చాలా బాగుంటుంది. రండి చూద్దాం. ఇదంతా విలేజ్ నైట్ క్రియేషన్ అనమాట. అంటే రాత్రిపూట విలేజ్ ఎలా ఉంటుంది అనేది అలా మన గడ్డితో చిన్న చిన్న ఇల్లు హట్స్ లాగా కట్టి ఇలా క్రియేట్ చేశారు. చూడండి ఎంత బాగుందో. ఇది పిల్లలకే కాదు, పెద్దవాళ్ళు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. అంతా కూడా లోపలన్నీ కూడా చూడండి ఆర్టిఫిషియల్ బొమ్మలు పెట్టారనమాట. అసలు అంతా కూడా అంతా మన ఈ పిచ్చుక గూళ్ళు ఉంటాయి చూసారా, ఆ విధంగా కూడా కొన్ని కొన్ని తయారు చేసి హ్యాంగ్ చేశారు. అసలు అది చూడటానికే లోపల చూడండి, మీకే అనిపిస్తుంది కదా. అది స్టార్ట్ అయింది బోటింగ్. అసలు ఎంత బాగుందో చూడండి. ఇది చూడలేదు, నేను చూడలేదు. న్యూస్ చూడలేదు. ఇది ఆఫ్రికన్ ట్రైబ్ లాగా ఉంది. చూసాం. ఇది ఎప్పుడు చూసాం సఫారీలో? బోటింగ్ ఓన్లీ మేమైతే ఇప్పుడు బోటింగ్ జర్నీ చేస్తున్నాము. చూడండి చాలా బాగుంది ఈ బోటింగ్ జర్నీ. ఇక్కడ ఏంటంటే ప్రతి దానికి ఒక టైమింగ్స్ ఉంటాయండి. ఏ టైం పడితే ఆ టైంలో కాదు. మాకు ఇది వచ్చేసరికి మేము 1 o'clock టైం అనమాట. మేము బోటింగ్ చేస్తుంది. మిగతా కూడా వేరే టైమింగ్స్ అక్కడ రాసి ఉంటాయి. మీకు బయటే చెప్తారు ఈ టైంలో ఈ షోలోకి వెళ్ళాలి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే బర్డ్ సౌండ్స్ మాత్రం ఒరిజినల్ లేనండి. నేను ఆర్టిఫిషియల్ అనుకున్నాను. ఏదైతే బొమ్మల దగ్గర వచ్చే సౌండ్స్ ఉంటాయి చూసారా, అవి ఆర్టిఫిషియల్ అనమాట. చాలా మైండ్ అయితే ప్లెజెంట్గా అనిపించింది అనమాట. వెదర్ కూడా అలాగే ఉంది లోపల. యాక్చువల్గా థాయిలాండ్ హాట్ ఎక్కువ అనమాట. ఈ లోపలికి వచ్చిన తర్వాత చల్లగా అనిపించింది. అసలు చాలా మైండ్ బ్లోయింగ్గా ఉంది ఈ ప్రోగ్రామ్ అయితే మాత్రం. చాలా బాగుంది ఇది బోటింగ్. ఇది కాక ఇంకొక బోటింగ్ కూడా ఉంది. యాక్చువల్లీ ఈ టూర్ ప్యాకేజ్లో కాదు, వేరే దాంట్లో అనమాట. అది నేను తర్వాత చూపిస్తాను, అది కూడా చూడండి. ఈ బర్డ్స్ సౌండ్స్ అన్నీ కూడా న్యాచురల్ అనమాట. చాలా బాగున్నాయి చూడటానికి కదా. మేము 11 years బ్యాక్ వచ్చాం అనమాట ఇక్కడికి. మళ్ళీ 11 years తర్వాత వచ్చాం చూడటానికి. చూడండి పైన వచ్చేసరికి ఇది స్నేక్ అనమాట, పెద్దది యానకొండ. నిజంగా ఇక్కడ ఉండేవాళ్ళు 100 years అయితే తప్పనిసరిగా ఉంటారు. అసలు పొల్యూషన్ అస్సలు లేదు.
ఈ వాటర్ నుంచి అసలు ఆ స్మెల్ అనేది కూడా లేదు. ఇది హిప్పోపటామస్, రైనాసర్స్. అన్నీ బొమ్మలే పెట్టారు కానీ అసలు బాగున్నాయి చూడటానికి. ఇదంతా సౌండ్స్ బాగున్నాయి. ఇక మనిషిని ఏలాడగట్టారన్నమాట ఇలా, అంటే యానిమల్స్ని పట్టుకోవటానికి. అదేంటి అర్థం కాలేదు. ఇక్కడ వచ్చేసరికి జెబ్రాస్ ఉన్నాయి. అండ్ ఇది 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 ఏమంటారు, రాబందులు ఉంటాయి చూసారా, వాటిని కూడా ఇలా పెట్టారు. యాక్చువల్గా ఏంటంటే దాని ఏరియాలో వచ్చేసరికి వాటి సౌండ్స్ని వాళ్ళు ఆర్టిఫిషియల్గా పెట్టారనమాట. అదొకటి చాలా బాగుంది. పిల్లలకైతే తెలియదు కాబట్టి వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఈ సౌండ్స్. ఇక్కడ నీళ్లు పడవు కదా పైనుంచి. ఎంత చీకటిగా ఉందో చూడు లోపల. పిల్లలైతే మాత్రం టోటలీ ఎంజాయ్ చేస్తారు. ఇవన్నీ కేవ్స్లో అనమాట. మన బొగ్గు కళ్ళు అలా ఉంటాయి చూసారా, అట్లాంటి క్రియేషన్. ఇవన్నీ ఏంటి, జెమ్స్ కదా. డైనోసార్ టైంలో ఉంటే ఎలిఫెంట్స్ అలా ఉన్నాయి. ఎంత పెద్దగా, ఇంత పెద్ద ఉండవులే, అంతలా ఎక్కడ ఉంటాయి. పడతానే బాగానే ఉంది. పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు ఇవి. ఎగ్స్ కూడా ఉన్నాయి. రియల్ ఎగ్స్, రియల్ లాగా కనపడుతుంది. రాయి పగిలింది కూడా ఉన్నాయి. ఇటు ఏ చెప్పు ఎదుగు రైట్లో.
ఇవన్నీ ఏమి యానిమల్స్, ఏదో ఇదేంటి ఇలా ఉన్నాయి యానిమల్స్? తగులుతాయి తలకి. దానిలో చేయడం ఇక్కడ గబగబ అలా కూడా థైలాండ్ కూడా కళ్ళ ఎలా ఉంది బోట్ టూర్? నచ్చిందా మీ అందరికీ? నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి అండ్ కామెంట్స్ కూడా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.